షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి షుగర్ ప్రొడక్ట్స్ ఏం తీసుకోవద్దని చెప్తారు. షుగర్ డైట్ అవాయిడ్ చేయమంటారు కదా డాక్టర్. షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్‌ని అవాయిడ్ చేస్తే వాళ్ళకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్ అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ హ్మ్. అండి. షుగర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ టు హెల్త్. హుహు. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళకి కాదు, షుగర్ లేని వాళ్ళకు కూడా. ఓకే. సో, ఎప్పుడు కూడా షుగర్‌ని యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం అవాయిడ్ చేస్తేనే మనకి ఫ్యూచర్‌లో మన హెల్త్ అంతా బావుంటుంది. హ్మ్. సో, షుగర్ అనేది ఎవ్వరికీ కూడా అడ్వైజబుల్ కాదు. అందరూ కూడా ఓకే. కట్ డౌన్ చేయాల్సిందే. అంటే షుగర్ అనేది అంత టాక్సిక్ ఎలా అయిపోయింది డాక్టర్? అంటే చాలా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం మెటబాలిక్ హెల్త్ అంటాం. ఇప్పుడు హ్మ్. షుగర్స్ వల్ల మనకి డయాబెటిస్ వచ్చే రిస్క్ ఉంటది. హ్మ్. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే దానివల్ల ఎవ్రీ ఆర్గాన్ డ్యామేజ్ హుహు. అయ్యే ఛాన్సెస్ ఉంటది. క్యాన్సర్ రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉంటది షుగర్ వల్ల. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే హుహు. ఛాన్సెస్ ఉంది. హ్మ్. సో, మనకి షుగర్ వల్ల ఒక్క అడ్వాంటేజ్ లేదు. అన్ని డిసడ్వాంటేజెస్. సో, షుగర్ లేని వాళ్ళు కూడా తీసుకోకపోవడం వల్ల వాళ్ళ బెనిఫిట్సే వస్తాయి. యెస్. 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 ఓకే డాక్టర్. ఈ పూర్తి పాడ్‌కాస్ట్ చూడడానికి బయోలో ఉన్న లింక్ క్లిక్ చేయండి. చేసి పూర్తి పాడ్‌కాస్ట్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.